కుటుంబ సమేతంగా నారావారిపల్లెకు మంత్రి నారా లోకేష్. ప్రతి ఏటా సంక్రాంతి వేళ సొంతూరుకు నారా ఫ్యామిలీ. తిరుచానూరులో పైప్ లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు. మొదట రాయలసీమ జిల్లాలకు విస్తరిస్తామని చంద్రబాబు వెల్లడి. కాలుష్య రహిత సమాజం కోసం కృషి చేస్తున్నామని స్పష్టీకరణ. P4 విధానంపై ఈ సంక్రాంతికి తొలి అడుగు పడాలి అని సీఎం చంద్రబాబు ప్రకటన. మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత. తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం. నాగర్ కర్నూలు నుంచి 4 పర్యాయాలు ఎంపీగా గెలిచిన మందా జగన్నాథం. రేణిగుంట ఎయిర్పోర్ట్ లో చంద్రబాబును కలిసిన టీటీడీ చైర్మన్. పలు సూచనలు చేసిన సీఎం. తమిళనాడు సర్కారుకు గవర్నర్ కు మధ్య మాటల యుద్ధం. స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన గవర్నర్. దేశాన్ని రాజ్యాంగాన్ని గౌరవించని నేత అంటూ స్టాలిన్ పై గవర్నర్ విమర్శలు. దుబాయ్ రేసింగ్ ఈవెంట్ లో హీరో అజిత్ కు 3వ స్థానం. ప్రశంసల వర్షం కురిపిస్తున్న అభిమానులు. కెనడా ప్రధాని రేసు నుంచి తప్పుకున్న భారత సంతతి మహిళ అనిత ఇకపై ఎంపీగా కూడా పోటీ చేయబోనని వెల్లడి. మంత్రుల సమీక్షలో రచ్చ. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య తోపులాట. కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకువెళ్లిన పోలీసులు. హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్లు స్థలం ఉన్న వారికి తొలుత ఎంపిక చేస్తామని వివరణ. ఎన్ని గంటలు పనిచేశామని కాదు, ఎంత సమర్థవంతంగా చేశామనేదే ముఖ్యమని వ్యాఖ్య. నా భార్య ఓ అద్భుతం, ఆమెను చూస్తూ ఉండిపోవడంలో నాకెంతో ఇష్టమన్న మహేంద్ర గ్రూప్ చైర్మన్. తన వరకు సోషల్ మీడియా ఓ గొప్ప బిజినెస్ టూర్ అని వెల్లడి. బాలికను దానంగా స్వీకరించిన మహంత్ను బహిష్కరించిన అఖాడా. తమ కూతుర్ని సన్యాసిగా మార్చేందుకు దానమిచ్చిన తల్లిదండ్రులు. నిబంధనలకు విరుద్ధం అంటూ ఇద్దరిని బహిష్కరించిన అఖాడా. కాశీలో స్టీవ్ జాబ్స్ సతీమణి పూజలు. మహాకుంభమేళాలో పాల్గొననున్న యాపిల్ కో ఫౌండర్ భార్య. భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో విశ్వేశ్వరుడికి దర్శనం. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల. తిరుపతి తొక్కిసలాట బాధితులకు పరిహారం అందజేసిన టీటీడీ. ఇస్రో స్పాడెక్స్ డాకింగ్ మెషిన్ లో కీలక ముందడుగు. 3 మీటర్ల దూరానికి ఉపగ్రహాలు. ఛార్జీల మోత మోగిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్. సొంతూళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. పంజాబ్ ప్రావిన్స్ లోని అటోక్ జిల్లాలో సింధు నది లోయ 32 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న బంగారం నిల్వలు. దేశానికి మంచి రోజులు వచ్చినట్లేనంటున్న నిపుణులు. త్వరలోనే వెలికితీత ప్రారంభం అవుతుందన్న మంత్రి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ 6 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలతో కారు డ్రైవర్ పరార్. విజయవాడ బయలుదేరడానికి ముందే హైదరాబాద్ లో ఇల్లు ఖాళీ. పక్కా ప్రణాళికతోనే చోరీ చేసినట్టు చెబుతున్న పోలీసులు. సంక్రాంతి వేళ రైల్వే కీలక నిర్ణయం. విశాఖ హైదరాబాద్ వందే భారత్ రైలుకు అదనంగా 8 బోగీలు. హైదరాబాద్ నుంచి బైక్లపై సొంతూళ్లకు వెళుతున్న కోస్తాంధ్ర వాసులు. ట్రావెల్స్ బస్సులో అధిక ఛార్జీలు. కార్లు లేని వాళ్లు కుటుంబాలతో బైక్ పైనే ప్రయాణం. దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు. A2గా విక్టరీ వెంకటేష్. ఓ స్థల వివాదంలో నాంపల్లి కోర్టు ఆదేశాలు. వెంకటేష్, రాణా తదితరులపై కేసు. మహిళల క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ. 14 ఏళ్ల ఇరాజ్ యాదవ్ సంచలనం. కొత్త కెప్టెన్ ను అన్వేషించుకోండి. బీసీసీఐ పెద్దలకు తేల్చి చెప్పేసిన రోహిత్ శర్మ.